గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తిరుపతి అసెంబ్లీ సీటుకు సంబంధించి కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కూటమి నాయకులు ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ జనసేన నాయకుడిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్ రాయల్కి టికెట్ ఇస్తే గనక, కిరణ్ రాయల్ లాంటి స్థానికుడికి టికెట్ ఇస్తే అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుంది. కానీ ఆరణి శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదు. కింది స్థాయిలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన కింది స్థాయి నాయకత్వం పూర్తిగా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. టికెట్ కన్ఫర్మ్ చేసి ఇన్ని రోజులైనా కలిసిగట్టుగా కలుపుకొని పోయి అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి లేదు. సో ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇవాళ తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. సో అక్కడ ఈ టికెట్ గొడవ మీద జరుగుతున్నటువంటి ప్రస్తుత రగడ మీద పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మూడు పార్టీల నేతల మీద ఉంది. ఆయన అభ్యర్థిత్వాన్ని మీరు స్వాగతించాలి అని చెప్పి జరుగుతున్నటువంటి గొడవని సద్దుమణిగించేలా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం కిరణ్ రాయల్ కూడా నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ని కోరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇవాళ తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ అనేది ముఖ్యంగా హాట్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరణి శ్రీనివాసులు గెలిచే పరిస్థితి లేదని నేతలు ఖరాఖండిగా పవన్ కళ్యాణ్ ముందే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అక్కడ జనసేన నాయకుడిగా ఉన్నటువంటి టికెట్ ఆశించి ఇంతకుముందు భంగపడ్డ కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి అసలు ఏంటో క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ రింగ్ అవుతుంది. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. కిరణ్ రాయల్ గారు నమస్తే సార్, నేను మనం టీవీ నుంచి వలి మాట్లాడుతున్నాను. సార్ ఎలా ఉన్నారు? కిరణ్ రాయల్ గారు, తిరుపతిలో సీటు విషయానికి సంబంధించి కొంత ఏదో రగడ జరుగుతుందనే సమాచారం వస్తుంది. ఆరణి శ్రీనివాసులు గారిని మార్చేసి కిరణ్ రాయల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అసలు నిజమేంటి సార్? అలాగే ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆరణి శ్రీనివాసులు గారిని ప్రకటించారు. కానీ ఆయన స్థానికేతరు కాదు, అతను వైసీపీ నుంచి వచ్చాడని చెప్పి వ్యతిరేకించాము. అది గత నెల రోజులుగా పంచాయతీ తిరుపతిలో బాగా హాట్ గా జరుగుతోంది. నాట్ ఓన్లీ జనసేన, టీడీపీ క్యాడర్ కూడా పనిచేయడం లేదు పూర్తిగా. ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో డుమ్మా కొట్టారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాము. కాబట్టి స్వయంగా ఈ పంచాయతీ తెచ్చడానికి పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయనతో మాట్లాడుకొని ఒక అవకాశం ఉంటే అభ్యర్థిని మార్చమని అడుగుతాం, లేకపోతే ఉన్న అభ్యర్థికి పనిచేయడానికి సిద్ధమవుతాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అవసరం ఉంటే, అవకాశం ఉంటే అభ్యర్థిని మార్చండి అంటున్నారు. కానీ మెజారిటీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు మీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్ రాయల్కి టికెట్ ఇవ్వాల్సిందే అంటూ చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక నెల రోజుల నుంచి. ఏమంటారు మీరు? సార్ అంటే పార్టీకి 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి బాధ ఉంటుంది. ట్రై చేస్తాం, సీటు రాలేకపోయింది. కానీ కళ్యాణ్ గారు తర్వాత మనం మాట్లాడలేకపోయాం, కుదరలేదు. కాబట్టి ఆ నిరసన అంతా వ్యక్తం చేస్తారు. ఈ రోజు కళ్యాణ్ గారు వచ్చిపోయి అందరితో మాట్లాడాక కొంచెం అవన్నీ కూడా సర్దుమణుగుతాయి, కొంచెం కూల్ అవుతుంది ఆశిస్తున్నాము. నాకు కూడా తగిన ప్రాధాన్యత ఏదైనా ఇస్తారో భవిష్యత్తులో మంచి. అంటే సర్దుమణిగేలా చేస్తారా, లేకపోతే ఏమన్నా మార్చే అవకాశం కొద్దిమేరన్నా కనిపిస్తుంది అంటారా? సార్ సర్దుమణిగేలా చేస్తారని కోరుకుంటున్నా. మార్చే అవకాశం ఉన్నా కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సర్వే ప్రకారం అన్ని సర్వే రిపోర్ట్ కూడా తనకి నెగిటివ్ గా రావడం, అవన్నీ కూడా చేరడం, టీడీపీ క్యాడర్ లో ఉన్న నాయకులు కూడా అసంతృప్తితో ఉండడం, ఇక్కడ వైసీపీ క్యాడర్ ని ఓడించాలంటే జనసేనగా టీడీపీ కలిసి పనిచేయాలన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాం మంచిది. దానికి కూడా ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేస్తామని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది తిరుపతి. కానీ ఒకటి అడుగుతున్నాను కిరణ్ రాయల్ గారు, మీలాంటి నాయకులు ఉన్నారు, అక్కడ స్థానికులు ఉన్నారు, మీ అందరినీ కాదని స్థానికేతరుని తీసుకొచ్చి పెట్టి టికెట్ ఇవ్వటం, మళ్ళీ ఇప్పుడు ఈ టికెట్ ప్రకటించిన తర్వాత ఇలాంటి పరిస్థితి రావటం ఎందుకు ఇట్లా జరిగిందంటారు? సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాయలసీమలో ఏకైక సీటు బలిజ సీట్ ఇచ్చి అతన్ని తర్వాత గెలిచిన తర్వాత ఏమీ పవర్ లేకుండా తర్వాత అతన్ని హామీలు ఇచ్చి అతను మోసం చేయడం, ఆరణి శ్రీనివాసులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారో తెలిసి అతను జనసేనలోకి రావడం, అలాంటి వ్యక్తికి సీట్ ఇచ్చి బలిజల కాపులకు న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ లోకల్ ఫీలింగ్ తిరుపతి విషయాన్ని కళ్యాణ్ గారి దృష్టికి పోలేదు పాపం. విషయం తెలుసుకున్నారు కాబట్టి మార్చే అవకాశం ఉండొచ్చు, లేకపోతే అతను కలిసి పనిచేయమని చెప్తారో చూడాలి. ఎవరు తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీ వైపు నుంచి ఏంటి సార్ ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? స్థానికుడికి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఒకవైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుపతికి వస్తున్నటువంటి ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్తో? కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను, ఓకే, లేదు అంటే ఏదైనా మంచి భరోసా కల్పించి అతను గెలిపించుకోరండి, మీకంతా నేను ఉన్నాను భరోసా
కళ్యాణ్ గారు ఎలాగో ఇస్తారు, ఇస్తే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం సార్. ఫైనలీ కళ్యాణ్ గారు మా కోసం ఆయన మా గౌరవించి దూరం వస్తున్నాడు కాబట్టి ఓకే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయం కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఆరణి శ్రీనివాసులు గారికి టికెట్ ఇచ్చే సందర్భంగా మీలాంటి నాయకుల్ని సంప్రదించారా లేదా? మీ అభిప్రాయం తెలుసుకున్నారా లేదా? అంటే అప్పుడు అతన్ని పార్టీలో చేర్చింది నేనే అండి. ఓకే, అతన్ని చేర్చింది నేనే, బట్ అతను తిరుపతి సీట్ తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం మేము, అది సమస్య. ఓకే, శత్రువుని తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టుకున్నారా ఏంటి? అట్లా ఫీల్ అవుతున్నారా? కాదు రాజకీయాల్లో ఇలాంటి జరుగుతాయి, ట్విస్ట్ తెలుసుకున్నామంటే చేసిలేమో. బట్ ఎనీవే కళ్యాణ్ గారి మాటకి మేము గౌరవించాలి. ఆయన నిర్ణయం చూద్దాం. అన్ని సర్వేల రిపోర్ట్ అన్ని మా దగ్గర ఉన్నాయి, కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. ఓకే, ఈ రోజు ఫస్ట్ టైం ఆయన సీట్ అనౌన్స్ చేసిన తర్వాత జనసేన టీడీపీ ముఖ్యంతో కలుస్తున్నారు కాబట్టి ఏమైనా అవకాశం మార్చే అవకాశం అంటే ఒక ప్రచారం బలంగా జరుగుతుంది, మీరు కూడా అసంతృప్తితో ఉన్నారు తీవ్రంగా, పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక చర్చ అయితే, ఒక ప్రచారం అయితే ఉంది. మరి ఇది ప్రచారమేనా లేకపోతే ఇందులో కొంతమేరకైనా నిజం ఉందా చెప్పాలా? ఉట్టి ప్రచారమే సార్. నేను పార్టీ మారే అవకాశం లేదు. నేను కళ్యాణ్ గారితో ఉంటా, లేకపోతే పిఠాపురంకి వెళ్ళి పని చేసుకుంటాను. ఇక్కడ ఇష్టం లేకపోతే అభ్యర్థి నేను పిఠాపురం వెళ్ళి హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు కృషి చేసుకుంటాను. నేను నా వర్గం వెళ్ళిపోతాను. కానీ వేరే పార్టీకి వెళ్ళడం, వేరే జెండా పట్టుకొస్తాం. మళ్ళీ నేను మహేష్ లాగా సత్తి తీసుకురండి, సుత్తి తీసుకురండి. అదే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారు. పోతిన మహేష్ ఎంతో నిబద్ధతగా జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తానని చెప్పారు. ఎవరైనా నేను పార్టీ మారితే కనుక ఆ కొబ్బరి మండలం నరికే కత్తి ఎవరైనా కార్యకర్త తీసుకొచ్చి నా చేయైనా నరకండి అని చెప్పేసి పెద్ద ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా దీని మీద మాట్లాడిన విషయం తెలిసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్లో కొన్ని సంవత్సరాలుగా జనసేన కోసం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్ రావట్లేదే అన్న ఒక బాధ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోయే అవకాశం ఉందంటారు మీ విషయంలో? ఒకటండి, మహేష్ గారి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. మహేష్ కన్నా సీనియర్ నేను 2009 ప్రజారాజ్య పార్టీ నుంచి కంటిన్యూ అవుతున్నా. నాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్ని తెలుసు. మహేష్ ఏదో ఆఫీస్కొని వచ్చాడు, అతను వర్కౌట్ కాలేదు, వెళ్ళిపోయాడు. 2019 సీట్ ఇచ్చా మహేష్ కి, 24 కుదరలేదు. నేను 2019 సీట్ రాలేదు, 2024 సీట్ రాలేదు. అసలు మాకు ఏమి రాకపోయినా మేము పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాము. కానీ అవకాశం కోరుకుంటాం, తప్పేం కాదు. కానీ అది అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం మాకు లేదనుకో భావించాను. కాదు సార్, ఇప్పుడు అదృష్టం అనేది సెకండరీ కదా. ముందు పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఓపెన్గా చెప్పండి. గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తారు మా కోసం. 21 స్థానాలే జనసేన పోటీ చేస్తుంది. అందులో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సొంత పార్టీ నాయకులు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి భావన చాలా మందిలో ఉంది సార్. మీరు ఓపెన్గా చెప్పండి. సార్ రాజకీయాలు అన్నాక రకరకాలు ఉంటాయి సార్. ఎందుకంటే రాజకీయం చేసి ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, అన్ని తీసుకున్న సీట్లు గెలవాలి ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు ఉన్నా కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు. తిరుపతిలో నాకు గెలిచే అవకాశం ఉంది, కుదరలేదు. ఇంకా సమయపోతే ఏదో ఆల్టర్నేట్ వస్తుంది భవిష్యత్తు కోసం. అంటే మీరు గెలిచే అవకాశం ఉన్నా సరే ఎందుకు పట్టించుకోవట్లేదనే కదా, ఎందుకు మిమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదనే కదా పాయింట్ ఇక్కడ. అదే చెప్తున్నాం కదా సార్. ఇక్కడ పరిస్థితి ఏమంటే అతను ఒక సీనియర్ నాయకుడు, ప్రజారాజ్యంలో పనిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అతను మోసం చేశాడు. అలాంటి వ్యక్తికి మనం గౌరవిస్తే కాపు సామాజిక వర్గం న్యాయం చేస్తున్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ అతను సీటు కేటాయించారు. ఇంకేం లేదు అక్కడ. సరే ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు టీడీపీ అలాగే బీజేపీ ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటున్నారు ఆరణి అభ్యర్థిత్వం మీద? సార్ వాళ్ళు టీడీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా పనిచేయడం లేదు, ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నారు. ఓకే, బీజేపీ సంబంధించిన నాయకులు కూడా అంతా మమ అనిపిస్తున్నారు కానీ ఎవరికి పనిచేయడం లేదు. అంతా సో వాళ్ళకి మీ అభ్యర్థిత్వం ఓకేనా టీడీపీ బీజేపీకి? అంటే వాళ్ళు కూడా ఒకటే డిమాండ్ అండి, స్థానికులు ఎవరికి ఇచ్చినా పనిచేస్తామని ఉంటారు. ఓకే, కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి అందరితో కూర్చోబెట్టారని రేపు ఉదయానికి తిరుపతి రాజకీయాలు తాజా రాజకీయం జరగబోతుందండి. అంటే తాజా రాజకీయం అంటే మళ్ళీ డౌట్ పెడుతున్నారు మీరు. మీ పేరేమైనా తెర మీదకి వస్తుందా? నేను అదే అడిగాను ఫస్ట్ ప్రశ్న. సార్ రాజకీయాల్లో అద్భుతాలు ఏమైనా జరగచ్చు. ఓకే, అంటే కిరణ్ రాయల్ అభ్యర్థిత్వం కూడా ఖరారయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అంటారు. ఓకే, ఫైనల్గా ఒక మాట సార్, కిరణ్ రాయల్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ బీజేపీ నాయకులు కూడా మీట్ అవుతున్నారా తిరుపతిలో? అవును సార్, అవును ఖచ్చితంగా మీట్ అవుతున్నాం అందరం. చూద్దాం సార్, మీకు కన్ఫర్మ్ అయితే కనుక ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అందరూ సపోర్ట్ సహకారం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్లో అందుబాటులోకి వచ్చి మాట్లాడేందుకు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సో అది కిరణ్ రాయల్ చెప్తున్నారు.
అక్కడ ఆరణి శ్రీనివాసుల మీద అభ్యర్థిత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. జనసేన నుంచే కాదు, టీడీపీ బీజేపీ నాయకులు కూడా ఎవరూ సహకారం అందించలేదు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా కలిసి పనిచేసిన పరిస్థితి లేదు. సో ఎవరైనా సరే స్థానిక నాయకుడికి అవకాశం ఇస్తే కనుక డెఫినెట్గా గెలిపించుకుంటామని కేడర్ కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిలో ముఖ్యంగా ఈ 3 పొలిటికల్ పార్టీలు పూర్తిగా ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి వెళ్తున్నారు. ఈ రచ్చ మీద, టికెట్ గొడవ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరితో మాట్లాడి పరిస్థితిని సద్దుమణిగించేలా చేసి ఆరణి శ్రీనివాస్ని గెలిపించండి, అందరూ కలిసికట్టుగా పనిచేయండి, కూటమి అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులు కూడా అంతే ధీటుగా స్థానికుడిని పెడితే బాగుంటుందని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ అక్కడ ముందు వరుసలో ఉన్నారు, జనసేన పార్టీ నుంచి స్థానికుడిగా ఉన్నారు. ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుందని చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏమన్నా మనసు మార్చుకుంటారా, ఆరణి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారా, కిరణ్ రాయల్కి ఏమైనా ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తారా? సో పూర్తిగా ఈ విషయం మీదే తిరుపతి రాజకీయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి రాక తర్వాత, అక్కడ సమాలోచనల తర్వాత, మీటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం. థ్యాంక్ యూ.